ఇజ్రాయెల్ అమెరికా దాడులతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ఇరాన్లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల తర్వాతే ఫోర్డ్లో 2.5 తీవ్రతతో అదే రోజు భూకంపం సంభవించింది. ఇది జరిగిన 5 రోజులకు అంటే జూన్ 20వ తేదీ రాత్రి 9:19 ఉత్తర ఇరాన్లో 5.1 తీవ్రతతో మరొకసారి భూమి కంపించింది. సెమ్నాన్కు ఆగ్నేయంగా 36 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే ఇరాన్ రహస్యంగా అణుపరీక్షలు నిర్వహించి ఉండవచ్చని, భూకంపానికి ఇది కారణం కావచ్చని అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇరాన్లోని సెమ్నాన్ ప్రావిన్స్ లోనే అంతరిక్ష కేంద్రం, మిస్సైల్స్ కాంప్లెక్స్లు ఉన్నాయి. అవి అక్కడ రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటికి సమీపంలోనే తాజాగా భూకంపం చోటు చేసుకోవడంతో ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లయింది. బలమైన ప్రకంపనలు ఉత్తర ఇరాన్లో అనేక ప్రాంతాలను తాకినట్లు సమాచారం. అయితే దీని కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, నష్ట తీవ్రత తక్కువగానే ఉందని ఇరాన్ న్యూస్ ఏజెన్సీ ARNA వెల్లడించింది. అయితే అణ్వాయుధ కార్యక్రమాలు చేపట్టే సమయంలో భూగర్భ పేలుళ్లు తీవ్ర ప్రకంపనలకు కారణమవుతుంటాయి. పేలుడు సంభవించే ప్రాంతంలో టెక్టోనిక్ ప్లేట్లపై ఒత్తిడి పెరగడం ఇందుకు కారణంగా నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే పేలుడు వల్ల ఇవి సంభవించాయా లేక సాధారణ ప్రకంపనలా అనే విషయాన్ని తరంగాలను అధ్యయనం చేయడం ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు. అయితే అమెరికా ఫోర్డో అణుస్థావరంపై దాడి చేసి భూగర్భంలోని కేంద్రాన్ని చిత్తు చేసింది. కానీ ఇక్కడ తప్పకుండా దాడి జరుగుతుందన్న ఊహాగానాలతో అప్పటికే కీలక సామాగ్రిని భారీగా మోహరించిన వాహనాలతో తరలించినట్లుగా ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే బాంబు తయారీ విషయంలో ఇరాన్ రోజుల వ్యవధిలోనే ఉందన్న వార్తల నేపథ్యంలో సెమ్నాన్ ప్రాంతంలో అణుబాంబు పరీక్ష జరిపిందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా తాజాగా వచ్చిన అణు పరీక్షల వాదనను భూకంప శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు. 10 కిలోమీటర్ల లోతులో అణు పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని, భౌగోళికంగా అది అసాధ్యమని కొందరు నిపుణులు చెప్పినట్లు ఇరాన్ మీడియా కథనాలు తెలిపాయి. నిజానికి ప్రపంచంలో భూకంపపు ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇరాన్ కూడా ఒకటి. అరేబియన్, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ఆల్పైన్స్ హిమాలయన్ సిస్మిక్ బెల్ట్ వెంబడి ఉండడమే ఇందుకు కారణం. ఏడాదికి దాదాపుగా 2000కు పైగా భూకంపాలు నమోదవుతూ ఉంటాయి. వీటిలో రిక్టార్ స్కేలుపై 5 కంటే ఎక్కువ తీవ్రతతో వచ్చేవి 15 నుంచి 16 వరకు ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా 2006 నుంచి 2015 మధ్య కాలంగా ఇక్కడ 96,000 భూకంపాలు సంభవించినట్లుగా అంచనా. ఇదిలా ఉంచితే ప్రస్తుతం ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఫలితంగా అణు స్థావరాల వద్ద హానికర రేడియో ధార్మికత విడుదలవుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన దాడుల వల్ల ఈ తరహా పెను విపత్తుకు ఆస్కారం లేదని చెబుతున్నారు నిపుణులు. కొన్ని కేంద్రాలపై దాడి చేస్తే మాత్రం ఆ ప్రాంతంలో ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బుషెహర్ పై దాడి చేస్తే అది ప్రమాదకరంగా మారుతుందని అంటున్నారు. బుషెహర్లోని అణు విద్యుత్ కేంద్రంపై దాడి చేస్తే అక్కడ అణు రియాక్టర్లు ఉన్నాయి. వాటిని క్షిపణులతో పేల్చేస్తే హానికర రేడియో ధార్మిక మూలకాలు విడుదలవుతాయి. ఫలితంగా చుట్టూ ఉన్న జనావాసాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు గల్ఫ్ ప్రాంతంలోని సముద్ర జలాలు కూడా కలుషితమయ్యే అవకాశం ఉంది. రేడియేషన్ వల్ల ఆ ప్రాంతంలో తాగునీటికి కటకట ఏర్పడుతోంది. ఎందుకంటే అక్కడ వారికి సముద్ర జలాల నుంచే మంచినీటిగా మార్చి తాగునీటి కోసం వాడుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఇరాన్లోని నటాన్స్, ఇస్ఫహాన్, అరాక్ వంటి అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. నతాంజ్ లోని యురేనియం శుద్ధి కర్మాగారం దెబ్బతిన్నట్లు ప్రపంచవ్యాప్త అణు వ్యవహారాలను పర్యవేక్షించే IAEA తెలిపింది. ఇస్ఫహాన్ లోని న్యూక్లియర్ కాంప్లెక్స్, కరాచ్, టెహ్రాన్ లోని సెంట్రిఫ్యూజ్ ఉత్పత్తి కేంద్రాలకు నష్టం వాటిల్లినట్లుగా తేల్చింది. అరాక్ లో నిర్మాణంలో ఉన్న భారజాల పరిశోధన రియాక్టర్ కూడా దాడులలో దెబ్బతింది. భారజాల రియాక్టర్లను ప్లూటోనియం ఉత్పత్తికి ఉపయోగించవచ్చు. ఈ మూలకాన్ని కూడా అణుబాంబు తయారీకి వాడొచ్చు. ఫోర్డో అనే మరో కేంద్రంపై ఇజ్రాయెల్ ముందే కన్నేసింది. అక్కడ భారీ స్థాయిలో అణు ఇంధన శుద్ధికి ఏర్పాట్లు ఉన్నట్లు అంచనా. అయితే ఫోర్డో కేంద్రం ఒక పర్వతం కింద ఉంది. దాన్ని ఛేదించాలంటే శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులు అవసరం. అవి అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి. దాంతో ఇజ్రాయెల్ ఇచ్చిన సమాచారం మేరకు అమెరికా ఇరాన్లోని ఫోర్డోను ధ్వంసం చేసింది. ఇక్కడ మరొక విషయం గురించి చెప్పుకోవాలి మనం. అసలు ఇరాన్ బాంబు తయారు చేస్తోందా లేదా అన్న విషయం పక్కన పెడితే దానికోసం ప్రధానంగా కావాల్సింది యురేనియం. గని నుంచి వెలికి తీసినప్పుడు ఈ పదార్థంలో 2 రకాల ఐసోపోటోలు ఉంటాయి. ఒకటి యురేనియం 238 అనుకుంటే రెండవది యురేనియం 235. మొదటిది వెలికి తీసిన పదార్థంలో 99.3% ఉంటే రెండోది కేవలం 0.7% మాత్రమే ఉంటుంది. అయితే అణుబాంబు తయారీకి ఎంత శుద్ధత అవసరమన్న విషయం చూద్దాం. విద్యుత్ తయారీ చేసే అణు రియాక్టర్ కైనా బాంబులకైనా U-235 యురేనియం అవసరం.
అణు విద్యుత్ కేంద్రాల్లో నియంత్రిత అణుచర్య జరిగినప్పుడు శక్తి విడుదలవుతూ ఉంటుంది. ఆ శక్తిని ఉపయోగించుకొని విద్యుత్ తయారవుతోంది. ఈ కేంద్రాలకు U-235 వాటా 3 నుంచి 5% కలిగిన ఇంధనం సరిపోతోంది. కానీ అణుబాంబు విషయంలో అలా కాదు. ఇంధనంలో U-235 పరిమాణం 90% ఉండాలి. ఇందుకోసం ముడి ఖనిజాన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇందుకు చాలా ప్రాసెస్ కూడా ఉంటుంది. మొదట యురేనియం ఖనిజాన్ని యురేనియం హెక్సాఫ్లోరైడ్ అనే వాయువు రూపంలోకి మారుస్తారు. దాన్ని సెంట్రిఫ్యూజ్ లోకి పంప్ చేస్తారు. ఈ యంత్రం వేగవంతంగా తిరుగుతూ ఉంటుంది. ఫలితంగా ఉత్పన్నమయ్యే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల యురేనియానికి సంబంధించిన 2 ఐసోటోపులు వేరుపడతాయి. అయితే తమకు కావలసిన స్థాయిలో శుద్ధత సాధించడానికి ఈ ప్రక్రియను పలుమార్లు నిర్వహిస్తారు. అణుశుద్ధి కేంద్రాల్లో ఇదే జరుగుతోంది. శుద్ధి చేసిన యురేనియం ఎంత ఎక్కువగా ఉంటే అంత ధాటిగా అణు విచ్ఛిత్తి ప్రక్రియలో శక్తి విస్ఫోటం జరుగుతోంది. లేదంటే అది అణుబాంబు కాకుండా డర్టీ బాంబుగా మారుతోంది. ఇప్పటి వరకు ఇరాన్ దాదాపుగా 60% వరకు యురేనియం శుద్ధతను సాధించిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEA చెబుతోంది. తద్వారా అణ్వస్త్ర సాధనకు గట్టిగానే అడుగులు వేస్తుందని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. అమెరికాకు అందిన సమాచారం మేరకు కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఇరాన్ అణు పరీక్ష నిర్వహించనుందని తేలడంతో హుటాహుటిన చర్యలు మొదలుపెట్టింది. ఇరాన్ అణ్వాయుధాన్ని నిర్మించకుండా జాప్యం చేయగలిగిన సత్తా ఇజ్రాయెల్ సొంతం కాదని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహూద్ బరాక్ ఈ మధ్య అన్నారు. బహుశా కొన్ని వారాల ఆపుతారేమో, 1 నెల ఆపగలరేమో, అమెరికా కూడా దాన్ని కొద్ది నెలల పాటు అడ్డుకోగలదేమో, కానీ పూర్తిగా ఆపాలనుకోవడం అసాధ్యమని అన్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఫార్దోలో ఉన్న ఇంధన శుద్ధి భూగర్భ కేంద్రం గురించి చెప్పుకోవాలి. ఇరాన్ అణుబాంబు తయారీకి ఇది చాలా కీలకమైంది. ఎందుకంటే ఇరాన్ వద్ద 60% శుద్ధి అయిన యురేనియం ఉంది. అణ్వాయుధాలను నిర్మించడానికి 90% శుద్ధి అయిన యురేనియం అవసరం. ఆ పనిని ఫార్దో ఫెసిలిటీలో వారం రోజుల్లో సాధ్యమవుతుందన్నమాట. ఇరాన్ వద్ద 2025 మే నాటికి 408.6 కిలోల సిద్ధు చేసిన యురేనియం ఉందని అంచనా. దానిని మరింత శుద్ధి చేస్తే రానున్న వారాల్లో 9 అణ్వాయుధాల తయారీకి సరిపోతోంది. అణ్వాయుధాలను సమకూర్చుకునేందుకు ఇరాన్ 20 ఏళ్ల పైనుంచి కృషి చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా చెక్కు చెదరని భూగర్భ సదుపాయాలను కూడా అది నిర్మించుకుంది. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. అయితే బేషరతుగా లొంగి పొమ్మనడం, ప్రభుత్వాన్ని మార్చుకోమని చెప్పడం వల్ల ఇరాన్ నిజంగానే అణ్వాయుధ నిర్మాణ దిశగా అడుగులు వేయవచ్చు కూడా. ఇరాన్ అలాంటి ఆయుధాలను వినియోగించకుండా నివారించేందుకు ఇజ్రాయెల్, అమెరికాలు తమ అమ్ముల పొద నుంచి అణ్వాయుధాలను బయటకు తీయవలసి రావచ్చు. అణ్వాయుధాల ప్రయోగమే జరిగితే అది ప్రపంచానికంతటికీ వినాశకరం. నిజానికి ఇజ్రాయెల్ ని దృష్టిలో పెట్టుకుని ఇరాన్ అణ్వాయుధాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. ఇరాక్ కారణంగా ఆ పని చేసింది. ఇరాన్, ఇరాక్ల మధ్య 1980-88 వరకు సాగినటువంటి యుద్ధం అందుకు ప్రేరణగా నిలిచింది. అమెరికా సాయంతోనే ఇరాన్ పై దాడికి ఇరాక్ ఉపక్రమించింది కూడా. ఇరాన్లోని నగరాలపై ఇరాక్ రసాయనిక ఆయుధాలు, క్షిపణులతో దాడులకు దిగిన ప్రపంచ దేశాలు చాలా వరకు మిన్నకుండిపోయాయి. దాంతో 1980ల మధ్య నుంచి ఇరాన్ సైనిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఇరాక్ పై 2003లో అమెరికా దాడి చేసిన తర్వాతనే అణ్వాయుధాలు లేనిదే తమ భద్రతకు పూచి ఉండదని ఇరాన్ భావించడం మొదలుపెట్టింది. ఇరానియన్లకు చరిత్ర పట్ల చక్కని అవగాహనతో పాటు జాతీయతా భావాలు మెండు. ఇరాక్ లో మాదిరిగానే ఇరాన్ లో కూడా అపార విధ్వంసానికి పాల్పడుతుండటంతో ఆ దేశాన్ని బలహీనపరచడంలో అమెరికా, ఇజ్రాయెల్ విజయం సాధించవచ్చు. ప్రభుత్వాన్ని మార్చడంలోనూ సఫలం కావచ్చు. కానీ కథ అంతటితో ఆగదు.